గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. అక్కడ ప్రతి అమావాస్య రోజు ఒక ప్రత్యేక హోమంతో పూజ చేసేవారు. వాళ్ళ నమ్మకం గ్రామం బాగా ఉంటుందని. ఒక్కసారి కొత్తగా వచ్చిన ఒక పంతులు ఆ హోమం చేయాల్సి వచ్చింది. అతను చాలా శ్రద్ధగా సిద్ధమయ్యాడు. కానీ ఒక్క విషయం ఆయనకి తెలియలేదు. ఒక్క మంత్రం కానీ, ఒక్క అక్షరం కానీ తప్పుగా జపిస్తే అదంత ప్రమాదం. హోమం ప్రారంభమైంది. గంటలు మోగుతున్నాయి. అగ్ని మెల్లగా పెరుగుతుంది. పురోహితుడు ఒక మంత్రం చదివేటప్పుడు ఒక్కో అక్షరం తప్పుగా పలికాడు. ఆ క్షణం గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. అక్కడున్న వాళ్ళకి ఎవరో ఆలయంలో నడుస్తున్న శబ్దం వినిపించింది. అగ్ని కూడా నీల రంగులోకి వచ్చేసింది. అతనికి భయం వేసి చెమటలు పడ్డాయి. కొనసాగించాలా ఆపాలా అర్థం కాలేదు. ఆ సమయంలో అతనికి చెమటలు పట్టాయి. మంత్రం ఆపాలా కొనసాగించాలా అర్థం కాలేదు. ఆ సమయంలో గుడి లోపలికి గట్టిగా ఒక గంట మోగింది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే మంత్రం దేవతను ఆహ్వానించడానికి కాదు, రక్షణ వలయాన్ని నిలబెట్టడానికి. తప్పుగా చదివితే ఆ వలయం బలహీనపడుతుంది. ఆ రోజు నుంచి ఆ హోమం చేయడానికి ఒక వంశానికి చెందిన వాళ్ళే చేస్తూ ఉన్నారు. మంత్రం కేవలం పదాలు మాత్రమే కాదు, వాటి వెనక చాలా శక్తివంతమైన ఎనర్జీ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నా కామెంట్ రూపంలో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మైథాలజికల్ స్టోరీస్.